హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక పాలతో అయితే సేమియా చేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసి మరగబెట్టుకుంటున్నాను. ఇవి మంచిగా మరిగిన తర్వాత పక్కకి పెట్టుకోవాలి. పాలు మరిగిన తర్వాత మీరు ఏమేమి వేసుకోవాలో డ్రై ఫ్రూట్స్ అవైతే నెయ్యిలో వేయించుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువనే తీసుకుంటానండి. నెయ్యి అయితే మనం ఎంతైనా తీసుకోవచ్చు, మనం తినే దాన్ని బట్టి. నెయ్యి వేసుకొని సేమియా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఇది అడుగంటకుండా కింద స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేదంటే తొందరగా అడుగంటుతుంది సేమియా. మా పెద్దోడికి అయితే సేమియా ఉప్మా చేస్తే ఇష్టము. చిన్నోడికి అయితే పాలతో చేసే సేమియా అయితే ఇష్టము. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేడి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పక్కన బౌల్లో అయితే వేసి పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేడి చేసుకోవాలి. వీటిని వేయించుకోవడానికైతే మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటామో అవి తీసుకొని నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే అప్పుడే మాడిపోతుంటాయి. ఇందులోనే సేమియా వేసుకొని రెండింటిని ఒక 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నా. చూసారు కదా, ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఆ తర్వాత మనకు ఎన్ని మిల్క్ అవసరమో అన్ని వేసుకోవాలి ఇందులో. ఒక 2 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. ఇది పాలు చల్లగా అయ్యే కొద్దీ పాయసం అనేది దగ్గరకు వచ్చేస్తుంటుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత షుగర్ వేసుకొని కలుపుకోవడమే. మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చు. చూసారు కదా, పాలతో సేమియా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.